ఓంకారంతో ఈ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తుంటుంది. పరమశివుని ప్రతిరూపమైన మహాలింగాలతో అనేక శైవ క్షేత్రాలు ఉన్నాయి. లింగాలలోనే అరుదైన లింగం బ్రహ్మసూత్ర ఓంకారేశ్వర లింగం. అటువంటి అరుదైన లింగంతో ఏర్పడిన అతి పురాతనమైన ఆలయమే ప్రస్తుతం మనమున్న మంచిరేవులలోని బ్రహ్మసూత్ర ఓంకారేశ్వర దేవాలయం. ఇంతకీ ఈ ఆలయం ఎప్పుడు ఏర్పడింది? ఈ ఆలయ విశిష్టత ఏంటి తెలుసుకుందాం. భాగ్యనగరానికి కూతవేటు దూరంలో పచ్చని ప్రశాంత వాతావరణంలో ఉంటుంది అతి పురాతనమైన అరుదైన బ్రహ్మసూత్ర ఓంకారేశ్వర స్వామి దేవాలయం. మంచిరేవుల గ్రామంలో 11వ శతాబ్దంలో కళ్యాణ చాళుక్యుల కాలంలో బయటపడిందట ఈ అరుదైన శివలింగం. ఆ కాలంలోనే ఈ ఆలయాన్ని కూడా నిర్మించి ఉంటారని ఇక్కడి పూజారులు చెప్తున్నారు. పూర్వకాలంలో శివకేశవుల ఆలయాలను ఒకచోటే నిర్మించేవారట. అలా ఇక్కడ శ్రీకృష్ణుడి ఆలయంతో పాటు శివాలయం కూడా నిర్మించి ఉంటారని నమ్ముతున్నారు. ఈ శివాలయం ముందు రాతితో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం ఉంటుంది. ఆలయ ఆవరణలో వేప చెట్టు కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ అతి పురాతన పుట్ట కూడా కనిపిస్తుంది. ఆలయ ముఖద్వారం మీద శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. ఆలయ గోపురం మీద దేవతామూర్తుల విగ్రహాలను ఎంతో అందంగా చెక్కారు. గోపురం గోడలు సుందరమైన ప్రకాశవంతమైన రంగులతో తణుకులీనుతుంటాయి. ఆలయం లోపలికి అడుగుపెట్టిన తర్వాత ముందుగా కుడివైపు ఎడమవైపు చండీశ్వరుల విగ్రహాలు కనిపిస్తాయి. ఈ విగ్రహాలు ఉన్న చోట చిటికెల ఆచారం ఉంటుందని పూజారి తెలిపారు. ఈ విగ్రహాల ముందు చిటికెలు వేసుకుంటూ గర్భగుడి దగ్గరకు వెళ్లాలి. గర్భగుడికి ఎదురుగా లింగానికి అభిముఖంగా నంది విగ్రహం ఉంటుంది. గర్భగుడికి ముందు ఎడమవైపున కాలభైరవుడు వినాయక విగ్రహాలు, కుడివైపున సుబ్రహ్మణ్య స్వామి వీరభద్రుల విగ్రహాలు దర్శనమిస్తాయి. గర్భగుడిలో బ్రహ్మసూత్ర ఓంకారేశ్వర లింగం ఎంతో ప్రకాశవంతంగా దర్శనమిస్తుంటుంది. లింగం మీదున్న ఓంకారేశ్వరంలో సాక్షాత్తు ఆ పరమశివుడే కనిపిస్తుంటాడు. లింగానికి వెనుక వైపున శివ పంచాయతనం అంటే సూర్యభగవానుడు, శివుడు, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, విష్ణుమూర్తి విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయము ముచ్చుకుందా నది అని ఇక్కడ మూసీ నది ఉందండి. దానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. ముచ్చుకుందా నది పారుతూ ఉంటుంది ఈ ఆలయంలో. ఈ ఆలయం పక్కకు ఇది బ్రహ్మసూత్ర ఓంకారేశ్వర స్వామి దేవాలయము. ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు చాలా అరుదండి, ఎక్కడా ఉండవు. పురాతన ఆలయాల్లోనే ఉంటాయి. ఈ శివాలయము వేణుగోపాల స్వామి ఆలయం కూడా 11వ శతాబ్దంలో చాళుక్యుల రాజులు ఉన్నప్పుడు ఈ ఆలయాలను నిర్మించారు. వాళ్ళు ఈ ఆలయంలో నిర్మిస్తూ కూడా ఈ ఆలయ నిర్వహణకు కూడా వాళ్ళు సహకరించారు. అప్పటి నుంచి కూడా ఈ ఆలయంలో నిత్య పూజోత్సవాలు, నిత్యోత్సవ, పక్షోత్సవ, బ్రహ్మోత్సవ, మాసోత్సవ, బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ శివాలయం విశిష్టం ఏంటంటే ఈ బ్రహ్మసూత్ర ఓంకారేశ్వర స్వామికి ఒకసారి మనము ఆ స్వామిని మనము సేవించుకున్నామంటే మనకు 1000 రెట్లు మనకు ఫలితం ఇస్తాడని మన శివపురాణంలో ఉంది. చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసంలో కూడా నేను విన్నాను. అయితే ఈ బ్రహ్మసూత్ర శివలింగానికి ఎవరు కోరుకున్నా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఈ ఆలయంలో పార్వతీదేవి, కాలభైరవుడు, మహాగణాధిపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వీరభద్రుడు, మళ్ళీ శివ పంచాయతనమని సూర్యుడు, శివుడు, పార్వతి, సూర్యభగవానుడు, వినాయకుడు, మన సుబ్రహ్మణ్య స్వామి, విష్ణుమూర్తి, వీళ్ళు 5గురు కూడా శివ పంచాయతనం అంటారు. ఆ శివ పంచాయతనాన్ని సూర్యభగవాన్తో కూల్చిన ఆ 5గురు విగ్రహాలని సూర్య పంచాయతనము, శివ పంచాయతనం అంటారు. వీళ్ళని దర్శించుకున్నా కానీ భక్తుల యొక్క కోరికలు తీరబడతాయని చెప్పి శివపురాణంలో తెలియపరచబడింది. ఇక ఈ ఆలయ స్థల పురాణం వివరాల్లోకి వెళితే ఒకప్పుడు ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో పూర్తిగా అడవి ఉండేదట. 1950లో ఈ ఆలయ ఆస్థాన పూజారి అయిన ప్రస్తుత ప్రధాన పూజారి తండ్రి గూడ నరసింహాచార్యులు ఈ ఆలయాన్ని చూశారట. ఆయన ఈ ఆలయాన్ని చూసినప్పుడు శిథిలావస్థలో ఉందట. అప్పుడు ఆయన ఊరి వాళ్లతో మాట్లాడి బాగుచేసి పూజా కార్యక్రమాలు చేయడం ప్రారంభించారట. అలా కొంతకాలానికి 2003లో కృష్ణ భక్తుడైన సంతోష్ రెడ్డి అనే ఆయన ఈ ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేశారట. ఇక అప్పటి నుంచి ఆలయానికి భక్తుల తాకిడి మొదలైందని పూజారి తెలిపారు. పురాతన కాలంలో విష్ణువు ఆలయాలు ఉన్న చోట శివాలయాలు నిర్మించారట. అందుకే ఇక్కడ కూడా శివకేశవుల ఆలయాలు నిర్మించారని పూజారి చెప్తున్నారు. ఈ
ఆలయంలోని మూల స్తంభాలు, గర్భగుడి 11వ శతాబ్దంలో నిర్మించినవని, ఇప్పటి వరకు అలాగే ఉన్నాయని పూజారి తెలిపారు. ఈ బ్రహ్మసూత్ర ఓంకారేశ్వర స్వామి ఆలయంలో ఉన్న లింగాన్ని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతున్నారు. పెళ్లి కాని వారు ఈ ఆలయంలో ఉన్న కాలభైరవుణ్ణి దర్శించుకుంటే వివాహం జరుగుతుందని అన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని అభిషేకం చేస్తే వివాహం కాని వారికి, సంతానం లేని వారికి అవి జరుగుతాయని పూజారి చెప్పారు. భక్తులతోనే నిర్వహించబడుతున్న ఈ ఆలయంలో ప్రతిరోజు నిత్యాభిషేకాలు, శుక్రవారం రోజు పార్వతీదేవికి, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి, శనివారం కాలభైరవుడికి, గురువారం వీరభద్రుడికి, బుధవారం మహాగణపతికి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తుంటామని పూజారి తెలిపారు. ఈ ఆలయ మరో విశిష్టత, ఈ ఆలయం లోపలికి అడుగుపెట్టిన తర్వాత చిటికెలు వేసుకుంటూ వెళ్ళాలి. దర్శనం అయ్యాక బయటకు వచ్చే ముందు చిటికెలు వేసుకుంటూ బయటకు రావాల్సి ఉంటుంది. దీని వెనకాల ఓ ఆచారం ఉందని పూజారి తెలిపారు. శివపురాణం ప్రకారం శివాలయంలో చండీశ్వరుల విగ్రహాలు ఉన్న చోట చిటికెల ఆచారం ఉంటుందట. ఆలయంలోకి అడుగుపెట్టిన తర్వాత ముందుగా చండీశ్వరుడి విగ్రహం వద్ద చిటిక వేసి లోపలికి వెళ్లి గర్భగుడిలోని లింగాన్ని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని బయటకు వెళ్లే ముందు ద్వారం వద్ద ఉన్న మరో చండీశ్వర విగ్రహం వద్ద చిటికలు వేసుకుంటూ బయటకు వెళ్లాలని పూజారి తెలిపారు. ఆలయం బయట మనకు నవగ్రహాల విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ఆలయం పరిసర ప్రాంతాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. కోరిన కోర్కెలు తీరిన తర్వాత భక్తులు వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. ఈ ఆలయ మరో ప్రత్యేకత, భక్తులే గర్భగుడిలోకి వెళ్లి తామే స్వయంగా లింగానికి అభిషేకం చేస్తుంటారు. For more videos like this, subscribe Big TV channel.